ఏపీ ఎన్నికల రిజల్ట్ ముందే చెప్పేసిన వేణుస్వామి, వారికి ఓటమి తప్పదంటూ బిగ్ బాంబ్. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. నటీనటులపై, రాజకీయవేత్తలపై, సెలబ్రిటీలపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాకుండా ఆయన చెప్పిన జాతకాలు మ్యాక్సిమం నిజం కావడంతో చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అతన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆయనతో పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆయన ఏపీ రాజకీయాలపై పలుసార్లు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈయన కామెంట్ చేసిన ప్రతిసారి ట్రెండింగ్ అవుతూ వార్తల్లో నిలుస్తూ వస్తారు వేణుస్వామి. ఇప్పుడు మరోసారి ఎన్నికల రిజల్ట్ చెప్పి బిగ్ బాంబ్ పేల్చాడు వేణుస్వామి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2014 మాదిరిగానే మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టగా అధికార వైసీపీ సింగిల్గా కూటమిని ఢీకొట్టింది. ఇరు పార్టీలో హోరాహోరీ ప్రచారం, విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కించారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతు కూడా బాగా పెరిగింది. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విన్నింగ్ కన్ఫామ్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వేణుస్వామి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు అనేది ఒక్కసారి మాత్రమే కలిసి వస్తుంది. జాతకరీత్యా వారిద్దరి పొత్తు అనేది కేవలం ఒక్కసారికే. ఆ తర్వాత అసలు పని చేయదు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకే వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ కాదు. అలాగే పవన్ 2017లో ప్రారంభమైన శని 2025 వరకు ఉంది. ఇక 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక వర్కౌట్ అయింది. కాబట్టి ఈసారి వర్కౌట్ కాదు. అందుకే ప్రస్తుతం వీరి కాంబినేషన్ వల్ల అనుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికారం ఎవరిని వరిస్తుందో అనే టెన్షన్ మరింత పెరిగింది ప్రజల్లో. అయితే వేణుస్వామి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.